రీసెంట్గా సౌత్ కొరియా క్రైసిస్ గురించి ఆల్రెడీ వినే ఉంటారు. మొన్న మంగళవారం రోజు రాత్రి 11 గంటలకి సౌత్ కొరియాలోని చాలామంది ప్రజలు పడుకున్న సమయంలో సడన్గా టీవీలో ఆ దేశ అధ్యక్షుడైన యూన్ సుక్ యూల్ టీవీ ముందుకు ప్రత్యక్షమై సౌత్ కొరియా అధ్యక్షుడిగా తాను దిగిపోనున్నాడు అని సౌత్ కొరియాలో మిలిటరీ రూల్ను అంటే మార్షల్ లాను విధిస్తున్నట్లు ప్రకటించాడు. ఇలా సడన్గా ఎందుకు మిలిటరీ రూల్ను విధిస్తున్నావు అని అడిగితే యూన్ ఇస్తున్న సమాధానం ఏంటి అంటే, నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ సౌత్ కొరియాలోని అపోజిషన్ పార్టీ సభ్యులను ప్రభావితం చేస్తున్నాడు అని, అపోజిషన్ పార్టీ కిమ్ జాంగ్ ఉన్ చెప్పినట్లు చేస్తున్నారు అని, దేశాన్ని అమ్మేస్తున్నారు కాబట్టే ఎమర్జెన్సీ విధించాల్సి వచ్చింది అని. మనం కొరియన్ దేశాల్లో నార్త్ కొరియా గురించి వింటే నెగిటివ్గా వింటూ ఉంటాం. నార్త్ కొరియాలో నియంత పాలన ఉంది, అక్కడి ప్రజలకు స్వేచ్ఛ లేదు, అక్కడి ప్రజలకు తినడానికి తిండి లేదు అని వింటూ ఉంటాం. బట్ సౌత్ కొరియా గురించి వింటే పాజిటివ్గా వింటూ ఉంటాం. మనలో చాలామంది వాడే శాంసంగ్ ఫోన్ సౌత్ కొరియా దేశానికి చెందినది, హ్యుండై సౌత్ కొరియా దేశానికి చెందినది. మీకు కైన్ మాస్టర్ అనే యాప్ తెలుసా? నేను మన ఛానల్ స్టార్టింగ్లో కైన్ మాస్టర్ యాప్తోనే ఎడిటింగ్ చేసేవాడిని. ఎక్సలెంట్ యాప్ అది. ఆ యాప్ను కూడా సౌత్ కొరియా దేశస్తులే కనుక్కున్నారు. కే పాప్ మ్యూజిక్ చాలా ఫేమస్. BTS పాప్ బ్యాండ్ గురించి వినే ఉంటారు. కియా కార్ సౌత్ కొరియాకు చెందినది. అనంతపూర్లో ఉన్న కియా ఫ్యాక్టరీస్లో కొరియన్స్ కోసమే సపరేట్గా రెస్టారెంట్స్ పెట్టి ఇండియన్స్ ఆర్ నాట్ అలౌడ్ అనే బోర్డులు పెట్టారు అని ఆ టైంలో పెద్దగా న్యూస్ వైరల్ అయింది. వివక్ష చూపించారు అని కొరియన్స్ రేసిస్టులు అన్నట్లు న్యూస్ వచ్చాయి. ఇవన్నీ గత కొద్ది నెలల నుండి సౌత్ కొరియా గురించి మనం వింటున్న వార్తలు. కానీ సౌత్ కొరియా గతం తవ్వితే ఎన్నో విషయాలు బయటకు వస్తాయండి. ఈ వీడియోలో అన్ని విషయాలు ఎక్స్క్లూజివ్గా చెప్తా. సౌత్ కొరియాలోని మార్షల్ లా కారణంగా నార్త్ కొరియా ఒక్కటే కాదు, రష్యా కూడా గెలిచినట్లే. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత సంతోషంగా ఒక మూల కూర్చొని నవ్వుకుంటున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది కిమ్ జాంగ్ ఉన్. కిమ్ జాంగ్ ఉన్ చిరకాల కోరిక తీరింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సౌత్ కొరియా క్రైసిస్ గురించి డీటెయిల్గా చెప్తా. వీడియో రీచ్ కోసం దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సౌత్ కొరియా క్రైసిస్ గురించి మీకు అర్థం కావాలి అంటే మొదటగా అక్కడి ఎలక్షన్ సిస్టమ్ గురించి తెలుసుకోవాలి. సౌత్ కొరియాలో 2 పెద్ద పార్టీలు ఉన్నాయి. ఫస్ట్ పార్టీ పేరు పీపుల్ పవర్ పార్టీ. ఈ పార్టీకు లీడర్ యూన్ సుక్ యూల్. యూన్ పార్టీ కన్జర్వేటివ్ పార్టీ, రైట్ వింగ్ పార్టీ అన్నమాట. ఈ పార్టీ ఐడియాలజీ ఫ్రీ మార్కెట్ ఉండాలి, వ్యాపారస్తులు బాగా ఉండాలి, అమెరికాతో మంచి సంబంధాలు పెంచుకోవాలి, తద్వారా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచాలి అని కన్జర్వేటివ్ పార్టీ ఐడియాలజీ ఉంటుంది. సౌత్ కొరియాలోని రెండో పార్టీ పేరు డెమోక్రటిక్ పార్టీ. ఈ పార్టీ లెఫ్ట్ లీనింగ్ పార్టీ అన్నమాట. ఈ పార్టీకు లీడర్ లీ జా మ్యాంగ్. ఈ పార్టీ సిద్ధాంతం సోషలిజం అంటే సమానంగా అందరికీ పంచడం, వెల్త్ను అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం, నార్త్ కొరియాతో క్లోజ్గా ఉందాం, నార్త్ కొరియా కూడా మొన్నోళ్ళే కదా మంచోళ్ళే కదా అన్నట్లు వీరి యొక్క ఐడియాలజీ ఉంటుంది. నార్త్ కొరియా యొక్క నియంత కిమ్ జాంగ్ ఉన్కు సానుభూతి చూపిస్తున్నట్లు వీళ్ళు ఉంటారు అనమాట. అమెరికాను దూరంగా పెడదాం, వ్యాపారస్తులను టార్గెట్ చేద్దాం అన్నట్లు వీళ్ళు పనిచేస్తారు. సో ఈ 2 పార్టీల మధ్య ఐడియాలజికల్ డిఫరెన్స్ ఉండేవి. సౌత్ కొరియాలో 2 ఎలక్షన్స్ ఉంటాయి. ఒక ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్స్, రెండవది ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అన్నమాట. ఈ 2 ఎలక్షన్స్ సపరేట్ ఇయర్లో జరుగుతూ ఉంటాయి. ఈ మార్షల్ లాకు ఫండమెంటల్గా ఈ ఎన్నికలే కారణం. 2020లో సౌత్ కొరియాలో మొదటగా అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో లెఫ్ట్ లీనింగ్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీ గెలిచింది. సౌత్ కొరియాలో టోటల్గా 300 అసెంబ్లీ సీట్స్ ఉంటాయి. దీంట్లో 180 సీట్స్ డెమోక్రటిక్ పార్టీకి వచ్చాయి. కేవలం 110 సీట్స్ మాత్రమే పీపుల్ పవర్ పార్టీకి వచ్చాయి. సౌత్ కొరియాలో ఏదైనా చట్టం తీసుకురావాలి అన్నా, ఏదైనా పాలసీ తీసుకురావాలి అన్నా అసెంబ్లీలో 151 ఓట్స్ కావాలి. సో ఇక్కడ అసెంబ్లీలో డెమోక్రటిక్ పార్టీకే అధికారం ఉంది. ఇది గుర్తుపెట్టుకోండి, తర్వాత డిస్కస్ చేద్దాం. సౌత్ కొరియాలో ప్రతి 4 ఏళ్లకు ఒకసారి అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. లాస్ట్ టైం 2020లో జరిగాయి. డెమోక్రటిక్ పార్టీ లీడింగ్లో ఉంది. సౌత్ కొరియాలో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు ప్రతి 5 ఏళ్లకు ఒకసారి జరుగుతాయి. 2017 నుండి 2022 మధ్య కాలంలో సౌత్ కొరియాకు ప్రెసిడెంట్గా లీ జా మ్యాంగ్ ఉండేవాడు. ఇతను కూడా డెమోక్రటిక్ పార్టీకు చెందిన వాడే. మళ్ళీ 2022లో ప్రెసిడెన్షియల్ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో పీపుల్ పార్టీ లీడర్ అయిన యూన్ సుక్ యూల్ ఎన్నికల్లో గెలిచాడు. యూన్ ఒక లాయర్, ప్రాసిక్యూటర్, బాగా చదువుకున్న వ్యక్తి. యూన్ ఎన్నికల ప్రచారంలో డెమోక్రటిక్ పార్టీ ముఖ్య నాయకులైన లీ జా మ్యాంగ్ను అండ్ ప్రెసిడెంట్ అయిన లీ జా మ్యాంగ్ను లంచాలు తీసుకున్నారు అన్నట్లు ఎన్నో ఆరోపణలు చేశాడు. సో ఇంతకుముందు చెప్పా కదా, సౌత్ కొరియాలో 2 ఎన్నికలు జరుగుతాయి. ఒకటి అసెంబ్లీ ఎన్నికలు, రెండవది ప్రెసిడెన్షియల్ ఎన్నికలు. అసెంబ్లీ ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ 2020లోనే గెలిచింది. 2022లో జరిగిన ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్లో పాపులర్ ఓట్స్ పీపుల్ పార్టీకి వచ్చింది, అంటే యూన్ సుక్ యూల్కి వచ్చింది అన్నమాట. సౌత్ కొరియాలో 2022 తర్వాత నుండి
యూన్ ప్రెసిడెంట్గా ఉన్నాడు, కానీ సౌత్ కొరియా పార్లమెంట్లో 180 సీట్ల ఆధిక్యంతో డెమోక్రటిక్ పార్టీ లీడింగ్లో ఉంది. అంటే ప్రెసిడెంట్ ఒక పార్టీ, అసెంబ్లీలో ఇంకొక పార్టీ లీడింగ్లో ఉంది. సో సౌత్ కొరియాలో ఏవైనా చట్టాలు పాస్ చేయాలి అన్నా, ఏదైనా పాలసీ తీసుకురావాలి అన్నా అసెంబ్లీలో మెజారిటీ ఉండాలి. మెజారిటీ డెమోక్రటిక్ పార్టీకి ఉండడం వల్ల యూన్ డమ్మీ అయిపోయాడు. ఇది గేమ్. సో యూన్ ఎటువంటి చట్టాలు పాస్ చేయలేని పరిస్థితి. అన్నీ ఉన్న అల్లుడి నోట్లో శని అన్నట్లు ప్రెసిడెంట్ అయినా కూడా ఇతని చేతుల్లో పవర్ లేదు. ప్రపంచ దేశాల్లో డెమోక్రసీ ఎందుకు ఫెయిల్ అవుతోంది అంటే దీనికి ముఖ్యమైన కారణం ఇదే. ప్రపంచంలోని చాలా డెమోక్రసీస్కు ఎలక్షన్ సిస్టమ్ సరిగ్గా లేదు. ఎలక్షన్స్ అనేవి ఒకేసారి జరగాలి. భారత్లో కూడా స్టేట్ ఎలక్షన్స్ ఒకసారి, సెంట్రల్ ఎలక్షన్స్ ఒకసారి జరుగుతాయి. ఈవెన్ సౌత్ కొరియాలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ ఒకసారి, ప్రెసిడెంట్ ఎలక్షన్స్ ఇంకొకసారి జరుగుతున్నాయి. సో ప్రెసిడెంట్ చెప్పినట్లు అసెంబ్లీలో ఉన్న లీడర్స్ ఎవరు వినడం లేదు. డెమోక్రసీలో ఫండమెంటల్ ఇష్యూస్ను ఎవరు అడ్రస్ చేయడం లేదు. దీన్ని నార్త్ కొరియా, చైనా వంటి నియంత దేశాలు క్యాష్ చేసుకుంటున్నాయి. ఈ లూపోల్స్ను పెట్టుకొని డెమోక్రసీస్ను నాశనం చేస్తున్నాయి. సౌత్ కొరియాలో ఎగ్జాక్ట్గా ఇదే జరిగింది. యూన్ ప్రెసిడెంట్ అయిన తర్వాత ఇతని పైన ఎన్నో ఆరోపణలు అపోజిషన్ పార్టీస్ చేశాయి. యూన్ ఫ్యామిలీ లంచాలు తీసుకుంది అని ఇల్లీగల్ కేసెస్ ఇతని పైన పెట్టారు. యూన్ సౌత్ కొరియా యొక్క ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచలేకపోయాడు అని, సౌత్ కొరియాలో రెంట్ అండ్ హౌసింగ్ సమస్యలను యూన్ అడ్రస్ చేయలేకపోయాడు అనే ఆరోపణలు చేసి ఇతన్ని డమ్మీ చేశారు. ఇలాంటి ఆరోపణల కారణంగా యూన్ యొక్క పాపులారిటీ అమాంతం తగ్గిపోయింది. సౌత్ కొరియా చరిత్రలో యూన్ అంత వర్స్ట్ పాపులారిటీ ఏ ఒక్క లీడర్కు లేదు. అంటే యూన్ ఎంతలా డమ్మీ అయ్యాడో మీరే ఊహించుకోండి. ప్రజలు ఇతన్ని విసుక్కున్నారు. ఒకప్పుడు కరప్షన్ గురించి కోర్టులో ఫైట్ చేసే హీరో, లాయర్ అయిన యూన్ ఇప్పుడు డమ్మీలాగా మారిపోయాడు. దీనికి కౌంటర్గా యూన్ ఏమంటున్నాడు అంటే, నేను ఏ పాలసీ, ఏ చట్టాలు తీసుకొచ్చినా అసెంబ్లీలో పాస్ కావడం లేదు. ఎందుకంటే అపోజిషన్ పార్టీలు మెజారిటీలో ఉన్నారు. వాళ్ళు ఏ పాలసీని పాస్ చేయడం లేదు. నేను ప్రజలకు మంచి చేయడానికి ఎన్నో పాలసీస్ తీసుకొచ్చాను. ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడానికి ఎన్నో పాలసీస్ను అసెంబ్లీలో తెచ్చినా కూడా అపోజిషన్ పార్టీలు ఓట్స్ వేయడం లేదు. నేనేమీ చేయలేను. నా పార్టీకు అసెంబ్లీలో మెజారిటీ లేదు. అండ్ యూన్ ఏమని ఆరోపిస్తున్నాడు అంటే, అపోజిషన్ పార్టీలన్నీ నార్త్ కొరియాతో కుమ్మక్కయ్యాయి. అపోజిషన్ పార్టీలు నార్త్ కొరియా పైన సింపతి చూపిస్తున్నాయి. అపోజిషన్ పార్టీ నార్త్ కొరియా నియంత అయిన కిమ్ జాంగ్ ఉన్ దగ్గర డబ్బులు తిన్నాయి అని ఆరోపిస్తున్నాడు. ఇది అండి జరిగింది. సౌత్ కొరియా ప్రెసిడెంట్కు స్పెషల్ కండిషన్స్లో మార్షల్ లా విధించే అవకాశాన్ని సౌత్ కొరియా రాజ్యాంగం కల్పించింది. యుద్ధాల సమయంలో లేదా దేశ హితానికి వ్యతిరేకంగా ఏదైనా పెద్ద గొడవ జరిగినప్పుడు ప్రెసిడెంట్ అసెంబ్లీ మద్దతుతో మార్షల్ లా విధించగలడు. కానీ యూన్ అసెంబ్లీకి ఒక్క మాట చెప్పకుండా డైరెక్ట్గా టీవీలో వచ్చేసి మార్షల్ లా విధించాడు. మార్షల్ లా అంటే సౌత్ కొరియా దేశాన్ని ఆర్మీ కంట్రోల్ చేయడం. ఈ మార్షల్ లా సమయంలో పబ్లిక్ గ్యాదరింగ్స్ ఉండకూడదు, ప్రొటెస్ట్ వంటివి చేయకూడదు. అనుమానం వస్తే అరెస్ట్ చేస్తారు. ఆర్మీ చీఫ్ చెప్పినట్లు అందరూ వినాలి అన్నమాట. ఇలా ఎమర్జెన్సీ విధిస్తే నార్త్ కొరియాకు సౌత్ కొరియాకు పెద్దగా డిఫరెన్స్ ఉండదు. ప్రెస్, మీడియా, సోషల్ మీడియా అన్నిటినీ మార్షల్ లా సమయంలో బ్యాన్ చేస్తారు అన్నమాట. యూన్ మార్షల్ లా ప్రకటించిన తర్వాతే తక్షణమే సౌత్ కొరియా ఆర్మీ అసెంబ్లీలో చేరుకుంది. సౌత్ కొరియా ప్రజలు షాక్ అయ్యారు. సౌత్ కొరియా కరెన్సీ పడిపోయింది. స్టాక్ మార్కెట్లో సౌత్ కొరియన్ కంపెనీస్ పడిపోయాయి. సౌత్ కొరియా యొక్క అపోజిషన్ పార్టీ నాయకులు అంటే డెమోక్రటిక్ పార్టీ నాయకులు రాత్రికి రాత్రి అసెంబ్లీ చేరుకొని సౌత్ కొరియన్ ఆర్మీతో గొడవ పడ్డారు. మార్షల్ లాను ఎత్తివేశారు. ప్రస్తుతం యూన్ను గద్దె నుండి దింపడానికి అసెంబ్లీ ఓట్స్ను పోగు చేస్తున్నారు. అసెంబ్లీలో 2/3 మెజార్టీ వస్తే యూన్ ప్రెసిడెంట్గా దిగిపోతాడు. సౌత్ కొరియా క్రైసిస్ అనేది నార్త్ కొరియా, రష్యాకు అతిపెద్ద విజయం. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ తర్వాత కొరియన్ పెనిన్సులాలో ఒక యుద్ధం జరిగింది. ఆ యుద్ధం ఏంటి అంటే, ఇక్కడ మ్యాప్లో కనిపిస్తున్న ఏరియా మొత్తం అంటే కొరియన్ పెనిన్సులా మొత్తం జపాన్ కంట్రోల్లో ఉండేది. సెకండ్ వరల్డ్ వార్లో జపాన్ ఓడిపోయింది. ఆ తర్వాత ఈ ఏరియాను ఆలీడ్ పవర్స్ స్వాధీనం చేసుకున్నాయి. ఇక్కడ ఆలీడ్ పవర్స్లో అమెరికా ఉంది, రష్యా ఉంది, యూకే ఉంది, ఫ్రాన్స్ ఉంది. సో ఇక్కడ ఏం చేశారు అంటే సౌత్ కొరియా భాగాన్ని అమెరికా కంట్రోల్ చేసేసాగింది. నార్త్ కొరియా భాగాన్ని రష్యా అంటే సోవియట్ యూనియన్ కంట్రోల్ చేయసాగింది. 1945 తర్వాత ప్రపంచవ్యాప్తంగా కోల్డ్ వార్ మొదలైంది. అంటే రష్యన్ కమ్యూనిస్ట్ ఐడియాలజీ యూరోప్లో లేదా ఏషియాలో వ్యాపించకూడదు అని అమెరికా తెగ ట్రై చేసేది. అమెరికా ఏం చేసేది, అన్ని దేశాలు డెమోక్రసీ వైపు వెళ్ళాలి అని చూసేది. సో ఈ రకంగా ఐడియాలజికల్ వార్ అనేది ఉండేది. సో నార్త్ కొరియా ఏం చేసింది, నార్త్ కొరియా ప్రజలు ఏం చేశారు అంటే సౌత్ కొరియాను ఆక్రమించారు. దీంతో సౌత్ కొరియాకు సపోర్ట్ గా అమెరికా నార్త్ కొరియా పైన యుద్ధం చేసింది. నార్త్ కొరియాకు ఆబ్వియస్ గా రష్యా, చైనా దేశాలు సపోర్ట్ చేశారు. సో నార్త్ కొరియన్ ప్రజలు, సౌత్ కొరియన్ ప్రజలు 1950 నుండి 1953 వరకు కొట్టుకున్నారు. 1953-54
వార్లో వీళ్ళ మధ్య సంధి జరిగింది. ఆ తర్వాత సౌత్ కొరియా అనే దేశం, నార్త్ కొరియా అనే దేశం, ఇలా 2 దేశాలు స్థాపింపబడ్డాయి. నార్త్ కొరియా కమ్యూనిస్టులో వెళ్ళిపోయింది, సౌత్ కొరియా డెమోక్రసీకి వచ్చేసింది. సో అప్పటి నుండి నార్త్ కొరియా ప్రజలంటే సౌత్ కొరియాకు పడదు, సౌత్ కొరియా ప్రజలంటే నార్త్ కొరియాకు పడదు. సో ఈ విధంగా సౌత్ కొరియా అనేది అమెరికన్ కాలనీ లాగా మారిపోయింది. అమెరికా తరచుగా సౌత్ కొరియాకు వెపన్స్ ఇచ్చేది, ఆర్మ్స్ ఇచ్చేది, సపోర్ట్ చేసేది. అండ్ అమెరికా సౌత్ కొరియా మధ్య మిలిటరీ ఒప్పందాలు, మిలిటరీ టైస్ కూడా ఉన్నాయి. నార్త్ కొరియా చాలా పవర్ఫుల్ గా మారిపోయింది. సొంతంగా మిజైల్స్ తయారు చేయడం, న్యూక్లియర్ వెపన్స్ తయారు చేయడం. ఈవెన్ ప్రస్తుతం నార్త్ కొరియన్ సైనికులు రష్యాకు వెళ్లి యుక్రెయిన్ లో యుద్ధం చేస్తున్నారు. సో పుతిన్ కు కిమ్ జాంగ్ మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఆ ఒప్పందం ఏంటి అంటే, నువ్వు యుక్రెయిన్ లో ఫైట్ చేయడానికి మీ సైనికుల్ని పంపిస్తే నేను నీకు అడ్వాన్స్డ్ మిజైల్ను ఇస్తాను అని పుటిన్ కిమ్ జాంగ్ ఉన్ కు హామీ ఇచ్చాడంట. సో ఇలా మిజైల్స్ వస్తే సౌత్ కొరియా ఉనిక్కే ప్రమాదం కాబట్టి సౌత్ కొరియా భయపడింది. ప్రస్తుతం నార్త్ కొరియాను చూసి సౌత్ కొరియా భయపడుతోంది. ఎందుకంటే నార్త్ కొరియా దగ్గర రష్యా యొక్క హైపర్సోనిక్ మిజైల్స్ ఉన్నాయి. సౌత్ కొరియా మిలిటరీ పరంగా చాలా లోగానే ఉంది. సో ఈ కమ్యూనిస్ట్ దేశాలైన నార్త్ కొరియా, చైనా, రష్యా వీళ్ళ దగ్గర ఎలక్షన్స్ ఉండవు. వీళ్ళు ఏం చేస్తారు అంటే డెమోక్రసీ ఉన్న దేశాల్లో ఎలక్షన్స్ ను కంట్రోల్ చేస్తారు అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ కొరియాలో కన్జర్వేటివ్ పార్టీ ఉంది, యూన్ పార్టీ ఉంది అనుకుందాం. ఈ యూన్ పార్టీ ఎక్కువగా అమెరికాకు సపోర్ట్ చేస్తుంటే రష్యా, చైనా దేశాలు ఏం చేస్తాయి, అపోజిషన్ పార్టీ అయిన డెమోక్రటిక్ పార్టీకు ఫండింగ్ చేస్తారు. సేమ్ ఉదాహరణకు భారత్నే చూసుకుందాం. బీజేపీ పార్టీ అమెరికాకు లీన్ అయి ఉంటే, అంటే అమెరికాకు సపోర్టివ్ గా ఉంటే రష్యా, చైనా, నార్త్ కొరియా ఇలా నియంత్ర దేశాలు ఏం చేస్తాయి, భారత్ యొక్క అపోజిషన్ పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీకి ఫండ్ చేస్తారు. ఫండ్ చేసి బ్యాలెన్స్ ఆఫ్ పవర్ ను మెయింటైన్ చేస్తారు. ఎందుకంటే బీజేపీ పార్టీ ఎక్కువగా అమెరికాతో లీన్ అయిపోతే అమెరికా యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఇండియాలో పెరుగుతుంది కాబట్టి వీళ్ళు అపోజిషన్ పార్టీస్కు సపోర్ట్ చేస్తారు. సేమ్ వైస్ వర్సా, ఒకవేళ బీజేపీ పార్టీ రష్యా, చైనాతో మంచి సంబంధాలు పెంచుకుంటే అమెరికా ఏం చేస్తుంది, భారత్లో ఉన్న అపోజిషన్ పార్టీకి ఫండ్ చేసి ఈ సంబంధాన్ని తెగ్గొడుతుందన్నమాట. ఎందుకంటే అమెరికాకు ఇండియాలో రష్యా లేదా చైనా ఇన్ఫ్లుయెన్స్ ఇష్టం లేదు. సో ఇదే కోల్డ్ వార్. సో ఈ విధంగా సౌత్ కొరియాను స్టెబిలైజ్ చేయడంలో అమెరికా ఫెయిల్ అయింది. సో సౌత్ కొరియా క్రైసిస్లో గెలిచింది మాత్రం నార్త్ కొరియా, రష్యా అండ్ చైనా దేశాలే. సో ఈ ఇష్యూ గురించి పూర్తిగా అర్థమైంది అనుకుంటున్నా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.